అదే 100 మీటర్స్ నేను చెప్పింది. పట్టుకోమా రెడీగా ప్రారంభించడానికి ముందుగా అతిథులను సత్కరించడం మన ఆనవాయితీ కాబట్టి వారికి పుష్పగుచ్చాలు అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా గౌరవ తర్వాత నెల్లూరు మున్సిపల్ కూడా పుష్పగుచ్చం తెలుగంగ స్పెషల్ పూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మొదలవుతున్నాయి. దయచేసి సభ్యులందరూ కూడా కరతాళ ధ్వనులతో పతాక ఆవిష్కరణ గావించవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాము. కళాశాల విద్యార్థుల బృందం మరియు జెడ్పీ హై స్కూల్ వారికి నేతృత్వం వహిస్తూ వారి ఆర్డీఓ శ్రీ చైత్రవర్షిణి గారు వారి యొక్క సిబ్బందితో మన ముందుకు వస్తూ గౌరవ కలెక్టర్ గారికి గౌరవవందనం. దయచేసి కరతాళ ధ్వనులతో వారికి మనం స్వాగతం తెలియజేద్దాం. ఉత్సాహంగా కదం తొక్కుతూ ముందుకు వస్తున్నారు. వారికి కూడా స్వాగతం. ఆధ్వర్యంలో మన ముందుకు వస్తూ యంత్రాంగం సరోజిని గారి సూచనలతో వారి బృందం మన ముందుకు విచ్చేస్తూ ఉంది. చాలా సంఖ్య బలంగా ఉంది. విజేతలు వీరే ముందుకు రావచ్చేమో, సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు కాబట్టి బలాబలాలు మిగతా 5 డివిజన్లు వీరితో పోల్చుకోవాలి. ఈనాటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చేటువంటి విభాగము నెల్లూరు కలెక్టరేట్ విభాగం వారందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. వారు కూడా మన అతిథులకు గౌరవ వందనం అందజేస్తూ ఉన్నారు. వారికి కూడా ఉల్లాసంకి మారుపేరుగా ఉండేందుకు క్రీడలలో హుస్సేన్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో కాబట్టి ఈ 3 రోజులు రెవెన్యూ జరుపుకోవాలని కూడా నేను గౌరవ కలెక్టర్ గారికి, అలాగే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, ఉన్నటువంటి అధికారులందరికీ అండ్ డిఫరెంట్ డివిజన్స్ నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా ఈ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కలెక్టర్.
సభకు నమస్కారం. రోజు ఈ మంచి వాతావరణంలో ఒక అద్భుతమైన అరేంజ్మెంట్స్తో ఎప్పుడు అందరినీ ఈ స్పోర్ట్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. స్పోర్ట్స్ అనేది ఒక సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్, సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, ఇవన్నీ కూడా మన నుంచి బయటకు తీసుకువస్తుంది. మీరందరూ కూడా చాలా కాలం ముందు సంతోషపడి ఉంటారు, ఏదో ఒక పోస్ట్ వచ్చినప్పుడు లేకపోతే సమ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగేటప్పుడు మీరు అందరిలో ఒక ఆనందం కలిగి ఉంటుంది. టు బ్రింగ్ ఇట్ బ్యాక్, టు బ్రింగ్ దోస్ మెమరీస్ బ్యాక్, ఇప్పుడు పొందే ప్రతి ఒక్క గెలుపు కూడా మీరందరూ కూడా సంతోషించాలి. యూ షుడ్ బ్రింగ్ యువర్ యంగర్ డేస్. మీరందరూ కూడా చిన్న వయసులో ఎంత యాక్టివ్గా పనిచేస్తారో ఆ విధంగా ఆ యంగర్ డేస్లో ఉన్న ఎనర్జీని, మోటివేషన్ని నాట్ జస్ట్ దిస్ ఈ స్పోర్ట్స్ మీట్తో మాత్రం కాకుండా పనితీరులో కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ 3 రోజుల తర్వాత అందరూ ఫీల్డ్లో వెళ్ళి చాలా యాక్టివ్గా వర్క్ చేయాలి. నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ నుంచి ఎనీ వర్క్ వచ్చినా కూడా ముందుగా దాన్ని ఓన్ అప్ చేసుకొని స్ట్రీమ్ లైన్ చేసి వేరే డిపార్ట్మెంట్స్కి అందించేటటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అందుకని రెవెన్యూ డిపార్ట్మెంట్ని మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని కూడా మనం అంటాము. సో అలాంటి మంచి డిపార్ట్మెంట్లో లాస్ట్ 1 year నుంచి కూడా మనం చూసాము, బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ కానీ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ దెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అలాగే న్యాచురల్ డిసాస్టర్స్ కూడా వచ్చాయి. చాలా చక్కగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. సో అంత మానసిక ఒత్తిడిలో, అంత టెన్షన్స్లో పనిచేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లో ఒక ఉత్తేజం రావాలి, ఒక స్ఫూర్తి రావాలి, కామ్రాడీ పెరగాలి, సో దట్ దే కెన్ వర్క్ ఈవెన్ మోర్ అనే అంశంతో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఈ క్రీడోత్సవాలను ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం చేస్తున్నందుకు. అలాగే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ. కమింగ్ 2 or 3 days మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మంచి క్రీడా స్ఫూర్తితోటి, స్పిరిట్ ఆఫ్ ద గేమ్ తోటి పార్టిసిపేట్ చేసి, విన్నర్ ఆర్ లూజర్ ఈజ్ అ సెకండరీ థింగ్, బట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఈవెంట్ ఈస్ మోర్ ప్రైమరీ. కాబట్టి లెట్ us all participate in these events with true spirit. థ్యాంక్ యూ. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న ఆర్డీఓస్ హుసేన్ గారికి, చైత్రవర్షిణి గారికి, మురళీకృష్ణ గారికి, సీనా నాయక్ గారికి, సరోజిని గారికి, అలాగే వారి బృందాలకు అందరికీ కూడా 9వ క్రీడోత్సవ శుభాకాంక్షలు. ఇంత అంగరంగ వైభవంగా మొత్తం అన్ని డివిజన్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక సామూహిక కుటుంబ వాతావరణంలో ఇంత చక్కని స్టేడియంలో నిర్వహించుకుంటున్నందుకు డిపార్ట్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఎన్నో మంచి ఆనవాయితీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 23 జిల్లాల్లోనూ ఎన్నో విషయాల్లో ముందుంది. మొదటి నుంచి కూడా ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్నో మంచి విషయాలు మన జిల్లా నుంచి రాష్ట్రానికి, దేశానికి అందించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది మహనీయులు ఇక్కడ జిల్లా కలెక్టర్లుగా వ్యవహరించారు. జాతి ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకునే విధంగా వారు ప్రజలకు సేవలు అందించిన తీరు ఎప్పటికీ మరువలేం. నేగే జిల్లా కలెక్టర్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీ ఎస్ఆర్ శంకరన్ గారు. ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన విడిచి వెళ్ళిన ఆశయాలు, ఆయన చూపించిన దారి, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తే ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా అధికారులు ఎలా నిల్చుంటారనేది చెప్పడానికి ఆయన జీవితమే ఒక తార్కాణం. అలాగే మొత్తం దేశానికే మహిళా అభ్యుదయానికి బీజాలు పడింది నెల్లూరు జిల్లాలో. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ అయింది ఇక్కడ. అలాగే మద్యపాన నిషేధం మొత్తం
దేశానికి తలమానికంగా అందించిన జిల్లా మంది. అప్పట్లో ఉన్న 20 పాయింట్ ప్రోగ్రాంలో కానీ డిస్ట్రిక్ట్ ఎప్పుడూ కూడా ముందుండేది. 23 జిల్లాలకు కూడా నెల్లూరు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండేది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఈ జిల్లాకు కొత్త కాదు. ఎన్నో మేజర్ సైక్లోన్స్ను ఎంతో సమర్థంగా ఎదుర్కొన్న జిల్లా మనది. కలెక్టరేట్ కూడా మిగతా అన్ని కలెక్టరేట్లకు తలమానికంగా ఉండి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్కి మంచి పేరు పొందిన డిస్ట్రిక్ట్ మనది. శాఖలో మనమందరం కూడా ఈరోజు వివిధ స్థాయిల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలుగుతున్నాం అనడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా మన పనితీరులో ఆ గర్వాన్ని, ఆ ఉన్నత స్థానానికి మనకి అందించిన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా మన పనితీరు ఎప్పుడూ కూడా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మాత్రమే వచ్చే అరుదైన అవకాశం ప్రజాసేవ చేయడం, అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులందరిలోకి కూడా మన ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం అనేది మరింత ఎక్కువ అదృష్టంగా మీరు అందరూ కూడా భావించాలి. ఎన్నో ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే శాఖలే. అయినప్పటికీ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయపరుస్తూ ఒక టీమ్ ఎఫర్ట్ని తీసుకురావడానికి, ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి రెవెన్యూ శాఖ ఎప్పుడూ కూడా ముందుంటుంది. జిల్లాలో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ డిస్ట్రిక్ట్ని మనం సాధించగలిగామంటే పూర్తిగా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వడం వల్లే సాధించారని చెప్పక తప్పదు. ఓడిఎఫ్ డిక్లేర్ చేయబడ్డ జిల్లాల్లో మనం ముందున్నాం. అలాగే బ్యాంకింగ్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడంలోనూ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ దేశ స్థాయిలోనే మంచి పేరు తెచ్చుకుంది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా మనమంతా కూడా ఒక 3 వేవ్స్ కోవిడ్ చూసాం, ఒక 2 సైక్లోన్లు చూసాం, పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు అన్ని రకాల ఎన్నికలు చూసాం. అన్ని అంశాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఎంతో బాధ్యతాయుతంగా మీరందరూ కూడా మీకు ఇచ్చిన డ్యూటీని నిర్వహించిన తీరు నిజంగా ఇట్స్ వెరీ కమెండబుల్. ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన అంశాలు, అన్నిట్లోనూ రెవెన్యూ శాఖ ముందుండి నడిపించిన అంశాలు. మాకు ఏ డిపార్ట్మెంట్ కూడా ఉండదు, మేము ఏ డిపార్ట్మెంట్కు చెందము. అటువంటి మా సర్వీస్ని కూడా స్టార్ట్ చేయడం రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే అసిస్టెంట్ కలెక్టర్గా స్టార్ట్ చేస్తాం. మళ్ళీ రిటైర్ అయ్యేటప్పుడు చీఫ్ సెక్రటరీగా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎంతో క్లోజ్గా ఉండడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్గా కానీ, సబ్ కలెక్టర్గా కానీ, జిల్లా కలెక్టర్గా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఒక అవినాభావ సంబంధం ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది. ఆ విధంగా చూస్తే మేము కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సభ్యులుగా ఎక్కడో లోపల అనిపిస్తూ ఉంటుంది. కంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరికొంత చేరువుగా ఉన్నట్టుగా ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాం. ఇలా హత్తుకున్న రెవెన్యూ శాఖకు ఐఏఎస్ అధికారులు కూడా ఎప్పుడూ కూడా సానుకూల రీతిలో స్పందించడం అనేది కూడా చూస్తూ ఉంటాము. అయినప్పటికీ ప్రజల్లో రెవెన్యూ శాఖ పట్ల ఉన్న గౌరవం, ఆ గుర్తింపు సడలినివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ప్రజలతో అనుక్షణం మనం చేరువుగా ఉంటాం, వారికి అందుబాటులో ఉంటూ ఇమ్మీడియట్గా వారి అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి కాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, భూమికి సంబంధించిన విషయాలు కానీ, ఎన్నో రకాల అంశాల్లో అన్ని రకాల సర్టిఫికేట్స్ ఇస్తూ ఆఖరికి డెత్ సర్టిఫికేట్ వరకు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా వారి ల్యాండ్స్ మ్యూటేషన్ వరకు మనం ఎప్పుడు కూడా వారితో, ఆ కుటుంబంతో ఏదో ఒక పద్ధతిలో ప్రతి ఒక్కరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటారు. ఎన్నోసార్లు మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ప్రతి ఇంటరాక్షన్లోనూ ప్రతి సిటిజన్కి కూడా మనం ఒక
మర్చిపోలేని అనుభూతిని విడుస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. ఏదో ఒక అప్లికేషన్ వచ్చింది, దాన్ని రిడ్రెస్ చేసాం లేదా క్లోజ్ చేసాం, ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చాం, పరిష్కారం అయిపోయింది అని మనం అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఆ ఇన్సిడెంట్ ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఒక అనుభవంగా ఉంటుంది. అటువంటి అనుభవాలన్నీ కలిపితేనే ఆ డిపార్ట్మెంట్ మీద ఒక రకమైన అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. సో ఇటువంటి అనుభవాలన్నీ దాదాపుగా ఈ మధ్యకాలంలో ఏదో కారణం చేత చేదు అనుభవాలుగా ఉంటున్నాయి. పట్ల కొంత క్రిటికల్ రివ్యూస్ అనేది కనపడుతున్నాయి. దీన్ని సరిచేయాల్సిన అవసరం కూడా మనందరి చేతుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భూమి రికార్డులు ఎటువంటి తప్పులు లేకుండా తయారు చేసే రీసర్వే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతాయుతమైన వర్క్గా తీసుకొని ఈ రికార్డు ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే విధంగా మీ పనితీరు ఉండాలని తెలియజేస్తూ ఈరోజు స్పోర్ట్స్ మీట్కి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ వచ్చారు. మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్లో మార్చ్ పాస్ట్ చేస్తూ ఉంటే ఒలింపిక్స్ స్టేడియంను చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. కూడా ఇదే స్ఫూర్తితో ఈ 3 రోజులు అన్నీ పక్కన పెట్టి ఆహ్లాదంగా, ఆనందంగా, ఆరోగ్యంగా మీరు క్రీడల్లో పాల్గొని ఒక కుటుంబంలో సభ్యులందరూ కలిసి జరుపుకుంటున్న ఒక ఈవెంట్లా ఈ రెవెన్యూ స్పోర్ట్స్ నిర్వహించుకోవాల్సిందిగాను, అన్ని ర్యాంక్స్ను కూడా పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా మమేకమై మీరు పని ఒత్తిడిని పూర్తిగా పారద్రోలి మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఉత్సాహాన్ని పొందాలని, ఈ స్ఫూర్తితో పనితీరు కూడా అలాగే పెంచి రానున్న రోజుల్లో రెవెన్యూ శాఖకు, నెల్లూరు జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని, ఎక్కడ ఉన్నా సరే మన డిపార్ట్మెంట్ గురించి మనం ఆలోచిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందించాలని పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పాల్గొంటున్న క్రీడాకారులందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండాలి. గేమ్స్ మనకి ఒక మంచి ఆటవిడిపు అయితే దీన్ని కంటిన్యూ చేయగలిగితే అది మంచి హ్యాబిట్ అవుతుంది. ఆరోగ్యాన్ని ఎప్పటికీ కాపాడుకునే విధంగా ఒక మంచి హాబీగా మార్చుకోవచ్చు. ఆ దిశగా కూడా అందరూ ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. వెలిగించారు. దాన్ని మన ఆత్మకు క్రీడా జ్యోతి తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. చప్పట్లు గుండె కూడా చాలా మంచిదండి. వామప్ అనుకోండి, మీరు ఆడబోయే ఆటకి వామప్. తర్వాత నాయుడుపేట, తర్వాత నెల్లూరు డివిజన్, ఆ తర్వాత కలెక్టరేట్, వారు తదుపరి మన గౌరవ కలెక్టర్ గారు చేసే అందిస్తారు. ముందుకు సాగుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఎదురు Revenue sports for the year 2022 for the year 2022 with loyal competition, respecting the rules and regulations which govern them, and we are desirous of participating in them in the true spirit of sportsmanship for the honor of our district and glory of state. 2022 hereby open. దినాన్ని పురస్కరించుకుని రంగురంగు అధికారులు, అతిథులందరూ కూడా
First place goes to స్థానానికి వచ్చారు కేసు. సెకండ్ ప్లేస్. తర్వాత పురుషుల 400 meters women below 45 years.